అలా పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించాలంటే 3 రకాల మాలిన్యాలు మనం విడిచిపెట్టాలి. అవేమిటో ఇక్కడ చెబుతున్నాడు. కనకం బంధు ఘనీభవించిన కళంకం వెల్ల సువ్యక్తిగా అనలాస్యంబున క్రాగిపోవుగతి జీవాత్మన్ ప్రవేశించి చేకొని వర్తించడి దుర్మలత్రయ పరిక్షోభంబు జీవాత్మన్ ప్రవేశించి చేకొని వర్తించడి దుర్మలత్రయ పరిక్షోభంబు నీ చేకొని వర్తించడి దుర్మలత్రయ పరిక్షోభంబు నీ భక్తి చేతను పాపంబడుగాని వేరొకటి చేతంగాదు సర్వేశ్వరా. మనలో 3 మాలిన్యాలు ఉన్నాయిట. మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. బంగారానికి మలినం అంటితే ఏం చేస్తారండి? కనకంబందు ఘనీభవించిన కళంకంబు. ఆభరణం ఏదన్నా బాగా మట్టి పట్టేసి కాంతి కోల్పోయిందనుకోండి, మనం ఏమంటాం తెలుగులో మెరుగు పెట్టించాలంట. ఊరికే పైన బ్రష్ ఎట్టి రంగేయరమ్మా, కుదరదు కదా. మెరుగు పెట్టించాలంటే ఏం చేయాలి? కాల్చాలి, నిప్పుల్లో కాల్చాలి. ఘనీభవించిన కళంకం వెల్ల సువ్యక్తిగా ఆ మట్టి పోయి, మరకలు పోయి, మాలిన్యం పోయి మళ్ళీ బంగారం మెరుగు పట్టాలి, వెలగాలి అంటే స్వర్ణకారుడు ఏం చేస్తాడు? అనలాస్యంబున క్రాగి పోవుగతి. ఆస్యం, అనలం అంటే అగ్ని, ఆస్యం అంటే ముఖం, దాన్ని నిప్పుల్లో పెడతాడు. అనలాస్యం అంటే అగ్నిముఖంలో పెడితే కానీ బంగారానికి మెరుగు రాదండి. మన జీవితమేనా అంతే. మనం కొన్ని కష్టాలు పడాలి, ఆ కష్టాలే అగ్నిముఖం. బంగారాన్ని సైతం నిప్పుల్లో పెట్టి కాల్చినట్టే మన జీవితాన్ని భగవంతుడు కాస్త కష్టాల్లో కాలుస్తాడు. తట్టుకోవాలి. మొక్కజొన్న పొత్తు కాలుస్తారు, అటు ఇటు. కాల్చకపోతే రుచి ఉండదు. అక్కడ పచ్చి పొత్తులు ఎవడ తింటాడో. అంచేది మనకు కూడా దాన్ని మొక్కజొన్న పొత్తు సెగే అనుకోవాలి. కాస్త కాలుస్తున్నాళ్లే భగవంతులను తట్టుకోవాలి ఖచ్చితంగా, అప్పుడే బాగుంటుంది. మేగా కష్టాలు రాగానే కంగారు పడద్దు. కష్టాలు ఎలాంటివంటే ఆర్టీసీ బస్సులు లాంటివి. ఆర్టీసీ బస్సు వచ్చిందనుకోండి, డిపోలో స్టాండ్లో ఎంతసేపు ఉంటుంది? 5 నిమిషాలు ఉంటుంది, అంతకుమించి ఉండదండి. అంతకుమించి ఎక్కువ ఉండేది అంటే డిపోలో ఉంటుంది. బస్సులో స్టాండ్లోకి రావడం ఎందుకు? స్టాండ్లోకి వచ్చిన ప్రతి బస్సు 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. రాని బస్సు ఉంటే డిపోలోనే ఉంటుంది, ఎందుకంటే బస్ స్టాండ్లోంచి వెళ్ళిపోతే తర్వాత బస్సు రావాలిగా. అందుకని మన కష్టాలు కూడా ఆర్టీసీ బస్సుల్లాగే 5 నిమిషాల్లోనో, 5 రోజుల్లోనో, 5 వారాల్లోనో వెళ్ళిపోతాయి. ఆ నమ్మకంతో మనం ఉండాలి. కష్టం వచ్చిందంటే వెళ్ళిపోవడానికి వచ్చింది. ఒక పీడకలు వచ్చిందంటే పొద్దున లేచి సంతోషించాలి, కంగారు పడిపోకూడదు. పీడకల దేనికి ఫలితమో తెలుసా? మనం చేసిన పాపానికి ఫలితం. అది కళలో అనుభవించేసాం, మళ్ళీ తక్కెళ్ళపాడు ఊళ్ళో అనుభవించక్కర్లేదు. కళ రాలేదనుకో ఊళ్ళోనే అనుభవించాలి. మనం ఎంత అజ్ఞానంలో ఉంటాం. గొప్ప కళ ఏదైనా వస్తే అందరికీ చెప్పి గొప్ప చెప్పుకుంటాం. పీడకలు వస్తే కంగారు పడిపోతాం. పీడకలు వస్తేనే పార్టీ ఇవ్వాలి. నిజానికి శనిదులు పోయింది. ఒక పాపం అనుభవించాం, అదే మంచి కాలం వచ్చిందనుకో ఒక పుణ్యం అనుభవించాం. అంటే ఒకటి మైనస్ అయిపోయింది. అనుభవించాల్సింది ఈ ఎలలో అనుభవించాల్సింది కళలో అనుభవించాం. సినిమా చూసినట్టుగా, అది సినిమా చూసినట్టుగానే పీడకల్లో అనుభవించేసామనుకోండి, గొడవ లేదు, ఒక పాపం పోయింది. అది ఎవరికి చెప్పకూడదు. ఇంకా చెప్తే ఏమంటారు? అంత పాపాత్ముడు అంటారు. మళ్ళీ ఇదో గొడవ ఇక్కడ. ఏ పాపం చేశానో ఈ పీడకలు వచ్చింది అన్నాం అనుకో, అంత పాపాత్ముడు అంటారు. ఊళ్ళో అప్పు కూడా ఎవడెవడో మొహం చూడడం కూడా పాపం అనుకుంటాడు. చెప్పకూడదు అసలు. సగం విషయాలు ఎవరికి చెప్పకూడదు జీవితంలో. ఎప్పుడు గంభీరంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఏ విషయం బయట పెట్టకూడదు. మనం ఇంట్లో కూర్చున్నాం, మన ఇంటికి ఎవరో అతిథి వచ్చారు. ఆ అమ్మాయి వచ్చింది. మీ అమ్మాయి అన్నారు. మా అమ్మాయినండి, పెళ్ళి అవ్వట్లేదు. నేను ఎవడు చెప్పానంటే మీ అమ్మాయి అంటే మీ అమ్మాయి అని చెప్పి పెళ్ళి అవ్వట్లేదు కూడా ఎందుకు? ఇలా 2-3 చెప్పామంటే ఇంకా మీ అమ్మాయి గదిలోంచి బయటికి రాదు. ఇంకా మా నాన్న చంపేస్తున్నాడు నన్ను పట్టుకుని. కనిపించిన వాడికల్లా పెళ్ళి అవ్వట్లేదని చెప్పాలా? అబ్బాయిని పరిచయం చేసి మీ అబ్బాయి అంటే అబ్బాయి, చిన్న అబ్బాయో పెద్ద అబ్బాయి చెప్పక, అడిగితేనే చెప్పు. చిన్న అబ్బాయి అండి, పెద్ద అబ్బాయి అండి, వాడు ఎక్కడున్నాడండి, వీడు ఎక్కడ, ఇన్ని విషయాలు నేను ఎవడు అడగలేదు అసలు. మన బోళ అంటే ఇది. మొత్తం కుటుంబ సమాచారం అంతా వాడికి ఇచ్చాం ఇక్కడ. ఇంత చేస్తే వాడు వచ్చిన వాడు గెస్ట్ కాఫీ తాగిపోతాడు. వాడికి ఇంత సమాచారం ఎందుకంటే పని లేక. అబ్బాయి అంటే అబ్బాయి అంతే. ఏమిటోనండి వాడికి చదువు రావట్లా, చచ్చిపోతాడు వాడు. ఇంక మళ్ళీ హాల్లోకి అడుగువాడు. నేను ఎవడు అడిగాడు చదువు రావట్లేదని? వాడు అడగలేదు కదా ఆ విషయం. మీ అబ్బాయికి చదువు వచ్చిందా లేదా అంటేనే చెప్పు, లేదా చెప్పు. ఈ గాంభీర్యాన్ని మనం అలవాటు చేసుకుంటే సంసారాలు చాలా బాగుంటాయి. నోట్లోంచి మాట బయటికి అత్యవసరమైతే తప్ప రాకూడదు. పెదవి దాటితే పృథివీ దాటినట్టే అంటారు సామెత తెలుగులో. నీ పెదవి దాటిందంటే భూమండలం అంతా దాటిపోయిందని గుర్తుపెట్టుకో. అందులో ఇవాళ సోషల్ మీడియా ఉందమ్మా, మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి, తిరుగులేదు. ఇంకా ఏమన్నా సరే తుమ్మితే తుమ్ము, దగ్గితే దగ్గు.
ప్రతిది పైగా దాని కింద కామెంటరీ ఒకటి, వీడి కామెంట్లన్నీ మనకు కావాలి. ఇక్కడ వాడు వినూరు కూడా ఇదివరకు ఏదైనా టీవీలో ప్రోగ్రాం వస్తే మీరు చూడాలంటే అక్కడ కామెంట్ చేయడానికి ఏం లేదు, అక్కడ టీవీలో మీరు రాయడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఇక్కడ సోషల్ మీడియా అది కాదండి, ప్రతిదీ అందులో పెడతారు. దాని కింద బోల్డ్ ప్రదేశం, అక్కడి నుంచి వాడు రాస్తాడు. ఇంత గొప్ప ఉపన్యాసం మనం ఇస్తాం, ఇది యూట్యూబ్లో రాగానే ఎవడో కింద చెప్పేవలే ఊరుకోవయ్యా అంటాడు, మొత్తం పోయింది లెక్క. అందుకని నాకు మళ్ళీనే మీరు కూడా దాన్ని చూడకండి, గొడవ ఉండదు, చూడకుండా ఉండాలి. మనం ఆగలేం కదా, పొద్దున్న లేవగానే ఫోను, మధ్యాహ్నం పడుకోగానే ఫోను, రాత్రి పడుకునే వరకు ఫోనే. మరి బీపీలు షుగర్లు పెరిగాయంటే ఎందుకు పెరగవండి? పట్టుకుని కెలకడమే పనిలాగా. ఒక్క మాట గుర్తుపెట్టుకోండమ్మా, మీ శ్రేయోభిలాషగా చెబుతున్న ఆడ మగ అందరూ, ఒక పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది. మీరు యూట్యూబ్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ పట్టుకుని ఎక్కువసేపు చూశారంటే బయటి చెత్త అంతా లోపలికి వస్తుంది. గమనించండి, చెత్త బయటికి పోవాలా, బయటి చెత్త మనం తెచ్చుకోవాలి. ఒక పుస్తకం చదవండి, ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథం చదవండి, మీలో ఉండే చెత్త బయటికి పోతుంది. ఫోన్ చూసామనుకో బయటి చెత్త అంతా మనకు వచ్చింది. ఇక్కడ అవన్నీ మనకి ఎందుకు? ఎవడు చూసుకునే వాడు చూసుకుంటాడు. మనకు పట్టుకున్న ఉపయోగం ఉంది. లేకపోతే మా ప్రవచనాలు ప్రపంచం అంతా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇవాళ కారులో వస్తుంటే కనిపించిన వాడు అలా దండం పెట్టడమే. ఎవడుకుంటుందండి అదృష్టం? పరమేశ్వర అనుగ్రహం అంటే అదేనమ్మా, పరమేశ్వర అనుగ్రహం అంటే అది. అందున కుర్రాళ్ళు 20-40 మధ్యలో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు చూసి గురువుగారిని చాలా ఆనందంగా నమస్కారం పెడుతున్నారమ్మా. అంతకంటే ఏం కావాలి ఈ జీవికి? మా జన్మ ధన్యమైంది నిజంగా. ఎందుకు వచ్చింది అది? చూస్తున్నారు వాళ్ళు, అందుకు ఉపయోగించుకోండి హాయిగా. నా చాగంటి వారు, షణ్ముఖ శర్మ గారు ప్రవచనాలు ఉంటాయి, అటువంటివి వినియోగించుకోండి హాయిగా. అడ్డమైన వార్తలు మనకెందుకండి? వాడు ఏదో పెడుతూనే ఉంటాడు ఎవడో ఒకడు, ఆ న్యూస్ నమ్మడానికి లేదు. ఇది ఏదైనా ప్రామాణికమైన పత్రికలో వస్తేనే నమ్మాలంతే, లేకపోతే నమ్మకూడదు. ఇక్కడ ఆ మానసికమైన నిగ్రహం ఉండాలి, అప్పుడే మనం ఉండదు. చూడడం తప్పు కదా, నిగ్రహం ఉండాలి. ఎంత? రోజుకో గంట సమయం పెట్టుకోవడం, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చూడడం, ఆ పంపేవేవో పంపేయడం, ఆపేయడం. ఇక మళ్ళీ 24 గంటల వరకు మనం చూడద్దు. అప్పుడు మనస్సు బంగారంలో ఉన్న మాలిన్యాన్ని అగ్నితో కడిగిన పరీక్ష చేసినట్టే పరీక్ష చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఆ మాలిన్యాన్ని ఎలాగైతే పరీక్ష చేశామో అలాగే జీవాత్మన్ ప్రవేశించి చేకొ నివర్తించడి దుర్మలత్రయ పరిక్షోభంబు. మలత్రయం అన్నాడు. మాలిన్యం 3 రకాలు ఉంటుందట. ఆ 3 రకాలు ఏమిటంటే ఆణవ మలం, ఆణవ మలం, తైజస మలం, కాయిక మలం. ఈ 3 రకాలు అంటారు ప్రత్యేక. ఆణవ మలం, మాయిక మలం, కార్మిక మలం. ఏమిటి ఆణవ మలం? అణువులతో సంబంధించింది. రెండోది మాయిక మలం, మనస్సుకు సంబంధించింది. రెండోది కార్మిక మలం. కార్మికం అంటే ట్రేడ్ యూనియన్, కాంగ్రెస్ కార్మికత్వం కాదు, కర్మ, మన కర్మకి సంబంధించి. ఈ 3 మాలిన్యాలు మన ఇబ్బంది పెడతాయి. కార్మిక మలం అంటే ముందు కర్మ ఏమిటో తెలుసా? ఒక్క మంచి పని కూడా చెయ్యడు, ఎవ్వడికి ఏ ఉపకారము చెయ్యడు. కనిపిస్తే ఉపకారం చేయాల్సి వస్తుందేమో తలుపులు వేసి కూర్చుంటాడు. ఎంతసేపు వాడి కోసమే వాడు సంపాదించుకుంటాడు. పెళ్ళాం బిడ్డలకి పెట్టడానికి కూడా చచ్చిపోతూ ఉంటాడు, ఖర్చు అయిపోయింది అన్నట్టుగా. ఇదే కార్మిక మలం. ఏ మంచి పని చేయడు, ఎవ్వరికీ ఉపకారం చేయడు, తను సంపాదించుకుని గొప్పలు చెప్పుకుంటాడు. ఇది కార్మిక మలం, కర్మలో ఉండే మాలిన్యం. దీన్ని ముందు వదిలించుకోవాలి. కొందరికి ఇది ఉండదు, చాలామందికి ఇది ఉండదు. ఏదో కాస్త అటు ఇటు చేస్తారు. కానీ అందులోనే తేడా ఏమిటో తెలుసా? మాయిక మలం ఉంటుంది. చేస్తారు, ఇతరులకు ఉపకారం చేస్తారు, అన్నదానాలు చేస్తారు, వస్త్రదానాలు చేస్తారు, పెళ్లి సంబంధాలు కుదురుస్తారు, మంచి పనులు అన్నీ చేస్తారు. కానీ గొప్పలు చెప్పుకుంటారు. నేనే 10,000 మందికి పెట్టా, ఎవరూ పెట్టలేదని ఊళ్ళో అందరూ అంటున్నారు. ఎవడు అనలేదు, ఈయనే అనుకుంటున్నాడు ఆ విషయం. ఎవడు అనలేదు, ఈయనే డబ్బా కొట్టుకుంటున్నాడు ఇక్కడ. ఇదే మాయిక మలం అంటే. మంచి పని చేశాడు కానీ గొప్ప చెబుతున్నాడు ఇక్కడ. ఇది మళ్ళీ అంటుకుపోతుంది ఇక్కడ వాసన కింద. ఇంకోటి ఇంతకంటే కొంచెం గొప్పది ఉంటుంది, ఆణవ మలం. ఈ మంచి పనులు చేస్తాడు, ఎవరికి చెప్పడు కూడా, కానీ ఆయనలో ఆయనే అప్పుడప్పుడు ఇంత మంచి చేశాం, మనకి ఏం జరిగింది అని కొనుక్కుంటూ ఉంటాడు. దీని ఆణవ మలం అణురూపంలో ఆయనలో ఉండిపోయింది. ఈ 3 ఎక్కడ ఉంటాయంటే పనులకు సంబంధించిన కార్మిక మలం శరీరంలో ఉంటుంది. ఆ రజోగుణం పోటీలకు సంబంధించి అందరికీ చెప్పుకుని గొప్పలు చెప్పుకునేటువంటి మాయిక మలం మనస్సులో ఉంటుంది. నేను ఇంత చేశాను కానీ నాకు ఇలా జరిగింది ఏమిటని బాధపడేటువంటి ఆణవ మలం కారణ శరీరంలో, మనం కల కూడా అయిపోయాక ఉండేటువంటి ఆత్మకు అంటుకుని ఉంటుంది. ఈ 3 పోతే తప్ప భగవద్భక్తి, జ్ఞానము, వైరాగ్యము కలగదు.
దుర్మలత్రయ పరిక్షోభంబు నీ భక్తి చేతను పాపంబడుగాక వేరొకటి చేతంగాదు సర్వేశ్వరా. అది నీ భక్తి చేత పోయినట్టుగా మరొక దాని చేత పోదయ్యా అని చెబుతున్నాడు. ఖచ్చితంగా అది పోగొట్టుకోవాలి మనం. దానికి ఉపాయం కూడా ఆయనే చెబుతున్నాడు. చూద్దాం. మానవ శరీరం ఎంత గొప్పదో చెబుతున్నాడు ఈ సర్వేశ్వర శతకంలో యథావాక్కుల అన్నమయ్య. దానికి పోలిక ఏం చెబుతున్నాడు అంటే కత్తి వర చెబుతున్నాడు ఇక్కడ. కత్తి వర మనకి ఇప్పుడు మామూలుగా కనపడవు, కానీ పౌరాణిక నాటకాలు వేసినప్పుడు హరిశ్చంద్ర నాటకం వేస్తే హరిశ్చంద్ర పక్కన సత్యకీర్తి అని ఉంటాడు. ఆయన ఒక కత్తి వేసుకుని ఉంటాడు, దాన్ని వరలో పెడతాడు, ఇలా తీస్తూ ఉంటాడు. మళ్ళీ దాంతో పోలుస్తున్నాడు సరిగ్గా. కడు చిత్రంబుగా జేయగా వరసురంగం వయ్యనే. కడు చిత్రంబుగా జేయగా వరసురంగం వయ్యనే. ఖడ్గమందిడకున్నం చెడు రూపు అదేమి కొర దానిన్ పెక్కుబాటింపగా ఒడలె భంగుల నోపునే నియతిమై నూహించి నిన్నాత్మలో నిడకున్నం చెడు రూపు అదేమి కొరత అనిక్షింప సర్వేశ్వరా. కడు చిత్రంబుగా జేయగా వర సొరంగం వయ్యనే. ఒక వీరుడు తన కత్తికి వర జయించట. కత్తిలో కూడా 2 రకాలు ఉంటాయండి, మనం తెలియక మాట్లాడుతూ ఉంటాం. వ్యాస మహర్షి భారతంలో చెబుతాడు, పాండవులు కౌరవుల యొక్క ఆయుధాలు వరించేటప్పుడు ఖడ్గం వేరు కరవాలం వేరండి. మామూలుగా నిఘంటువులో చూస్తే కరవాలం అంటే ఖడ్గము అని అర్థం ఉంటుంది. ఖడ్గం వేరు కరవాలం వేరు. ఖడ్గం అంటే 2 వైపులా పదును అంచులు కలిగింది, 2 వైపులా పదునుగా ఉంటుంది. కరవాలం అంటే ఒకవైపే పదునుగా ఉంటుంది. అంచేత కరవాలాన్ని వరలో పెడతారు. ఖడ్గాన్ని పెట్టాలంటే దాని వర వేరుగా ఉంటుంది. ఇక్కడ ఇలా 2 వైపులా పదునుగా ఉండేదాన్ని ఖడ్గం అంటారు. ఒకవైపే అంచు ఉండి పదునుగా ఉండేదాన్ని కరవాలం అంటారు. ఇది ఏదైనా వరలో పెడతారు కదా, వర ఖడ్గం కొనుక్కున్నాడు, వర కూడా జయించాడు. కానీ దాన్ని చూడాలని ఒక 6 నెలల పాటు కత్తిని గోడకి వేలాడ తీశాడు, వరలో పెట్టలా. ఈలోపు ఏమైంది తెలుసా, వర సొరంగం అయిపోయింది. అంటే సన్నగా కత్తి మాత్రమే పట్టడానికి ఉపయోగించే వర డబ్బా రేకులు సుబ్బారాయుడే తయారైంది. మీరు బ్యాగులు కొనడానికి వెళ్ళినప్పుడు చూడండి, ఏమైనా హ్యాండ్ బ్యాగులు, ఈ ప్రయాణం బ్యాగులు కొనడానికి వెడతాం కదా, గట్టి సూట్ కేసులు సరే, తోలు బ్యాగుల్ని షాపులో ఎలా పెడతారండి, ఖాళీగా పెట్టరు వాళ్ళు, మడత పెట్టి పెట్టరు సాధారణంగా. లోపల పేపర్లు, పాత పేపర్లు, ఈ స్పాంజ్ లాంటివన్నీ పెడతారు. ఎందుకో తెలుసా, లేకపోతే మొత్తం వంగిపోయి ముడతలు పడిపోతుంది, ఎవడో కొండదాన్ని. బాగోలేదు, లుక్ బాగోలేదు అన్నాడు, వీడికి లుక్ కావాలి కదా మరి. అందుకని ఆయన ఏం చేస్తాడు, లోపల పాత పేపర్లు, చిన్న తరగడాలు లాంటివి, స్పాంజ్ ముక్కలు లాంటివి, ఈ సోఫాలో వేసే కుషన్ లాంటివి పెట్టి జిప్పేసేస్తాడు. అది మంచి నిండుగా కనపడుతుంది. అంతేనా? మన కత్తి వర కూడా అంతే. వర చేయించాము అంటే ఈ కత్తిని ఆ వరలో పెట్టాలి. పెట్టకపోతే ఏమవుతుంది, ఒక 6 నెలలు అయ్యేసరికి డబ్బా రేకు అయిపోతుంది అది. అప్పుడు ఆ వర పెడదామన్నా వీలు కాదు. కడు చిత్రంబుగా జేయగా వర సొరంగం వయ్యనే. వర పెద్ద సొరంగం అయిపోయింది. అది సొరంగమే అసలు మాట. పలుకుబడిలో అది సొరంగం అయింది. అది ఎందుకని, ఖడ్గమందిడకున్నం చెడు రూపు అదేమి కొరా. ఖడ్గాన్ని అందులో పెట్టకపోతే వర పాడైపోతుంది కదా. మరి ఈ వర ఉన్న ప్రయోజనం ఏంటంటే, ఎందుకు చేయించుకున్నావు, కత్తిని కత్తిలాగే ఉంచుకోవచ్చు కదా, వర పెట్టాలి కదా. పెడితే దానికి సరిగ్గా అతుక్కుని ఉన్నట్టుగా ఉండి మళ్ళీ తీసినప్పుడు కత్తి బయటకు వస్తుంది, వర ఉపయోగపడుతుంది. సరిగ్గా దాన్ని మన శరీరానికి అన్వయించుకుంటే ఒడలె భంగుల నోపునే నియతిమై నూహించి నిన్నాత్మలో నిడకున్నం చెడు రూపు అదేమి కొరత అనిక్షింప సర్వేశ్వరా. ఈ శరీరం కూడా ఒక వర లాంటిది. భగవంతుడు అందులో పెట్టవలసిన కత్తి. ఆ భగవన్నామం అనే దాన్ని మన శరీరంలో, మన మనస్సులో పెట్టకపోతే కొన్నాళ్ళకి ఈ శరీరం ఏమవుతుంది, ఏదో రోగం వచ్చి పోతుంది. పోయే ముందు ఏమిటో ఏ మంచి పని చేయలేకపోయా, భగవన్నామాన్ని కూడా జపించలేకపోయా, గుళ్ళోకి కూడా వెళ్ళలేకపోయా, ఓ యాత్ర అయినా చేయలేదు, తీర్థమైనా పుచ్చుకోలేదు, ఏమవుతుందో బతుకండి, ఏమవుతుంది మంచంలో ఉన్నాక. అందుకని వర బాగుండగానే కత్తిని అందులో పెట్టినట్టుగానే శరీరం బాగున్న రోజుల్లోనే నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలాగా అద్భుతంగా మనం జీవితాన్ని సాగించగలగాలి ఖచ్చితంగా. అందుకని లేకపోతే వర సొరంగం అయిపోయినట్టే ఈ శరీరం కూడా చెడు రూపు. అదేమి కొర అంటే ప్రయోజనం. అందుకే కొన్ని పద్యాలు ఉంటాయి, కొరగానివి పెమ్మయ సింగధీమణి. కొరగానివి అంటే ప్రయోజనము లేనివి.
వాసనలేని పువ్వు బుధవర్గములేని పురంబు నిత్య విశ్వాసములేని భార్య గుణవంతుడుగాని కుమారుడు సదభ్యాసములేని విద్య పరిహాసములేని శుభప్రసంగమున్ గ్రాసములేని కొల్వు కొరగానివి పెమ్మయ సింగధీమణి. వాసన లేని పువ్వు ఎవరు తలలో పెట్టుకోరు. బుధవర్గము లేని పురంబు ఏ పట్టణం ఏ గ్రామమైనా సరే పండితులు 4-5 ఉండాలి. కాస్త పాండిత్యం ఉన్నవాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు 4 ఉండాలి. అంతా అజ్ఞానంలో ఉంటే ఎలాగా. నిత్య విశ్వాసము లేని భార్యకి భర్త మీద భర్తకి భార్య మీద విశ్వాసం ఉండాలి. అనుమానించే వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే పాముతో కాపురం చేసినట్టే లెక్క. అందుకని విశ్వాసం ముఖ్యం. గుణవంతుడుగా అని కుమారుడు, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కన్నామంటే ముందు వాళ్ళు అందంగా ఉండడం, ఉద్యోగాలు చేయడం, బాగా సంపాదించడం ముఖ్యం కాదు. గుణవంతులై ఉండాలి ఖచ్చితంగా. పిల్లలు గుణవంతులు అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. ఎంతసేపు ధనవంతులు అయ్యే విధంగా ప్రయత్నం చేయడం కాదు. సదభ్యాసము లేని విద్య ఉందంటే దాన్ని వేసవకాలం కూడా కొద్దో గొప్ప 1-2 గంటలు చదవాలి, లేకపోతే పాడైపోతుంది. అంతేకాదు ఎంత పెద్ద ప్రసంగం చేసినా సరే పరిహాసం మధ్యలో 4 చలోక్తులు ఉండాలి, లేకపోతే జనానికి నిద్ర వచ్చేస్తుంది. అందుకని పరిహాసము లేని శుభప్రసంగము, 4 జోకులు జనం కోసమైనా వెయ్యాలి. లేకపోతే ఇక్కడ కూర్చుని శుభ్రంగా ఉంది కదా అని స్తంభాన్ని ఆనుకుని గుర్రెట్టేస్తాడు ఒక్కొక్కడు. అందుకని అప్పుడప్పుడు కాస్త కుదపడం కోసమైనా సరదాగా ఓ మాట అంటూ ఉండాలి. ఆ పరిహాసం లేని ప్రసంగం ఎంత వేదాంతం ఎంత వైరాగ్యం బోధించినా మధ్యలో 4 చలోక్తులు ఉండాలి. గ్రాసము లేని కొలువు, ఒక్కొక్కరు ఉద్యోగం ఇస్తారు, జీతం ఇయ్యరు, జీతం నిర్ణయించరు. ఏదో 4 నెలల్లో 5 నెలల్లో అయ్యాక ఏదో చెప్తా ఉంటారు. ఈ లోపు చేసిందంతా ఏమైంది, పోయిందా లేదా. అందుకని ఈ గ్రాసము లేని కొలువు కొరగానివి పెమ్మయ్య సింగధీమణి.